అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చున్నా లేదా తర్వాత ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినా కూడా వీళ్ళని మాత్రం ఖచ్చితంగా లేపేస్తాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళు ఎలాగా ముందు లైన్లో నిలబడి యుద్ధం చేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, దాడులకు గురయ్యారు, కేసులు అనుభవించారు. చంద్రబాబు గారు అయితే అంగా జైలుకు కూడా వెళ్ళొచ్చారు. లోకేష్ గారి మీద అయితే దాదాపుగా 20 కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు, ఎస్సీ అట్రాసిటీ కేసులు, అన్నీ తప్పుడు కేసులే. 20 కేసులు ఆయన మీద పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని అటు వైజాగ్లో అరెస్ట్ చేయాలని చాలా గట్టిగా ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఆయన్ని కూడా ఫ్రేమ్ చేయాలని ట్రై చేశారు. కొంతమంది జనసేన నాయకులను కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి జైలుకు కూడా పంపించారు. ఫ్రంట్ లైన్లో ఉండి ఎప్పుడు కూడా రాజు ఎప్పుడు ఫ్రంట్ లైన్లో ఉండడండి. రాజు ఎప్పుడు వెనకాల ఉండి సైన్యాన్ని పంపిస్తాడు యుద్ధానికి. కానీ ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఫ్రంట్ లైన్లో ఉండి యుద్ధం చేశారు. దెబ్బలు తినడానికన్నా, అవమానపడ్డానికన్నా, ఆఖరికి ఒకవేళ వాళ్ళ హత్యా ప్రయత్నాలు చేసినా సరే తెగించి నిలబడ్డారండి. ఇక వాళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, బుచ్చి చౌదరి గారు కానీ, మా వంగలపూడి అనిత గారు కానీ, ఇలాంటి హేమాహేమీలు ప్రాణాలు తెగించి ఫ్రంట్ లైన్లో నిలబడి వారు కూడా పోరాడారు. అంటే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ అండదండలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అంటే 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. క్షేత్రస్థాయిలో ఒక క్యాడర్, బలమైన క్యాడర్ కలిగిన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ధైర్యం నింపడానికి రాజే సైన్యాధ్యక్షుడే ఆయన యుద్ధానికి ముందుకొచ్చాడు. అన్ని కార్యక్రమాలు బాదుడే కానీ, ఇదేం కర్మ కానీ, అంగళ్ళలో కానీ, పొంగునూరులో కానీ, ఎర్రగొండపాలెంలో కానీ ఆయన మీద ఆ వయసులో దాడులు జరుగుతూ ఉంటే ఆ దాడుల్ని భరించి కూడా ఆయన ముందుకే అడిగేశాడు తప్ప వెనక్కి అడిగేలేదు. ఆ రోజు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో బలభద్రపురం కరెంట్ ఆపేసి ఆయన వెహికల్స్ ఆపేస్తే చీకట్లో 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాడు ఆయన మీటింగ్ స్పాట్కి. చీకట్లో అరెస్ట్ చేస్తే 56 రోజులు దాదాపుగా ఆ జైల్లో మగ్గిపోయాడు ఆయన. ఆయన మీద రకరకాల కుట్రలు జరిగాయి జైల్లో ఉన్నప్పుడు కూడా. ఆయన ఎక్కడ ఆయన వెనకడుగు వేయలేదండి. వెనకడుగు వేయకుండా ఆయన సమర్థంగా నిలబడ్డాడు కాబట్టే ఈరోజున తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా అంత బలంగా పోరాడగలిగింది. రెండోది పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద జరగని అవమానం అంటూ లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఒక ముఖ్యమంత్రి అనే విషయం కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల్ని, వారి భార్య గురించి, భార్యలు అని ఇంకా రకరకాల మాటలతో దత్తపుత్రుడు అని, ప్యాకేజ్ స్టార్ అని రకరకాలుగా అవమానించారు ఆయన్ని. అయినా ఈ అవమానాలని పడ్డాడు. ఇంకా చెప్పాలంటే అండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ప్రజల కోసం పోరాడడం, అవమానాలు పడడం వారికి ఎంతో కొంత అలవాటే. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి. మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడుగా, పవర్ స్టార్గా ఆయన ముందుకొచ్చి ఎంతో క్రేజ్ని అనుభవించిన వ్యక్తి. జనరల్గా సినిమా స్టార్లు ఎక్కడికన్నా వస్తూ ఉంటే వాళ్ళ మీద ఎగబడే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళని విమర్శించే వాళ్ళు ఉండరు. కానీ రాజకీయాల్లో విమర్శలు కూడా తట్టుకుని నిలబడడం అనేది రాజకీయాల్లో సహజం. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఇన్ని అవమానాలు పడినా సరే ఆయన క్యాడర్లో ఉత్సాహాన్ని నింపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాడు. కొన్ని వందల మీటింగ్లు ఆయన కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి అక్రమాలని, ఉదాహరణకి వాలంటీర్ల ద్వారా మిస్ అయిన అమ్మాయిల విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు కానీ, అప్పులు కానీ, ఈ రాష్ట్రానికి చేసిన ప్రతి అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో, ఎందుకంటే ఆయనకు మాస్ ఇమేజ్ ఉంది, ఆయన కరెక్ట్గా డైలాగు జనాలను ఆకర్షించగలిగేలా చెప్పగలడు. ఆ చెప్పడం వల్ల వినేవాడు ఆసక్తిగా వింటాడు, చెప్పిన మాట డైరెక్ట్గా మైండ్లోకి వెళ్తుంది. ఆయన మీద కూడా వైజాగ్లో ఆల్మోస్ట్ హత్య ప్రయత్నమే అది. ఇలాంటివి జరిగినా సరే ఎక్కడ వెనకడుగు వేయకుండా ఆయన కూడా ముందుకే వేశాడు. లోకేష్ గారు పడ్డ కష్టాలు అయితే నిజంగా ఈ రాష్ట్రం కోసం ఎవడూ పడలేదండి. ఆయన అనుభవించిన అవమానాలు, ఆయన పడ్డ మాటలు, ఆయన మీద జరిగిన దాడులు, ఆయన మీద జరిగిన రాళ్ల దాడులు, ఆయన మీద పెట్టిన కేసులు, అసలు లోకేష్ గారు అంటే ఇంకా ఈయనేమో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన తట్టుకోగలడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారికి అనుభవం ఉంది, 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. కానీ లోకేష్ గారు ఈ మధ్య పాలిటిక్స్లోకి ఎమర్జ్ అయ్యారు. అప్పటి వరకు ఆయన పనేది ఆయన చేసుకోవటం, విదేశాల్లో చదువుకోవటం, విదేశాల్లో ఉద్యోగం చేయటం, అంత సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లోకేష్ గారు సడన్గా ఇన్ని దాడులు ఎదుర్కొన్నా సరే రోజు రోజుకి రాడు తేలాడు తప్ప ఎక్కడా కూడా భయపడడం కానీ వెనకడుగేయటం కానీ చేయలేదు. రెడ్ బుక్ అనే ఒక అస్త్రాన్ని తీసి శత్రువుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెట్టించాడు ఆ సమయంలోనే. అలాంటి వ్యక్తులు వీళ్ళ ముగ్గురు. వీళ్ళు ఇచ్చిన ధైర్యంతో క్యాడర్, అటు జనసేన క్యాడర్ కానీ, టీడీపీ క్యాడర్ కానీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. ఇంత గొప్ప అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.